వెల్కమ్ టు లైఫ్ లైన్. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ రావడానికి కారణాలేంటి, ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంది తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అర్చన, హోమికేర్ ఇంటర్నేషనల్ నుంచి. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ ఇవి ఎవరికి వస్తాయి? ఎందుకంటే ఇది చెప్పుకోవడానికి కూడా అంత ఈజీగా ముందుకు రావడానికి కారణాలు ఏంటంటారు? అంటే మామూలుగా ఈ యానల్ పెథలాజికల్ కండిషన్స్ ఈ మూడు కూడా అంటే హర్షములలు కావచ్చు, అంటే హెమరాయిడ్స్ ఆర్ పైల్స్ అంటుంటాం. సెకండ్ థింగ్ ఎక్కువగా కామన్గా ఈ మధ్య కాలంలో వినిపిస్తోంది ఫిషర్. అట్ ద సేమ్ టైం ఫిస్టులాస్ కూడా ఎక్కువనే వస్తున్నాయనే చెప్పాలి. సో ఎందుకు రీజన్స్ అంటే కనుక బేసికల్లీ ఇట్స్ మోస్ట్లీ అంటే ఈ మూడు కూడా ఈ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య అనేది రావటం వల్ల, అది కూడా ఎక్కువ రోజులుగా ఉన్న వాళ్ళల్లో మనము ఈ మూడు సమస్యలు కూడా చూడడం జరుగుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసరికి సెడెంటరీ హ్యాబిట్స్ అంటే ఎక్కువసేపు కూర్చొని జాబ్స్ చేస్తున్న వాళ్ళలో కావచ్చు, అస్సలు ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోయిన వాళ్ళలో కావచ్చు, ఆహార నియమాలు పాటించకపోవటం. అంటే ఇప్పుడు చాలామందికి ఇప్పుడు అంటే షిఫ్ట్స్ వైజ్గా జాబ్స్ ఉంటూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మామూలుగా అంటే ఒక టైంలో తినే ఫుడ్ మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకో టైంలో తినటం వల్ల కూడా మనకి మలబద్ధక సమస్య రావడం, ఇంటర్న్గా ఈ యానల్ పెథలాజికల్ కండిషన్స్ రావడం అనేది చూస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఎక్కువసేపు సిట్టింగ్ జాబ్స్లో ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ సమస్యను అనేది గమనించడం జరుగుతుంది. అలా అని సిట్టింగ్ జాబ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇష్యూస్ వస్తాయంటే ఏమీ కాదు. దానిలో కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే వాళ్ళు రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నా కానీ, మంచి ఫుడ్ అంటే ఈ డైటరీ హ్యాబిట్స్ అనేది ప్రాపర్గా ప్రికాషనరీ దీంతో తీసుకుంటున్న వాళ్ళలో కానీ, వాటర్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా తీసుకుంటున్న వాళ్ళలో, వాళ్ళకి కొంచెం తెలిసినా కూడా ప్రికాషన్స్ ముందుగానే తీసుకుంటున్న వాళ్ళలో ఈ సమస్య అనేది చాలా తక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. సో సిట్టింగ్ ఎక్కువసేపు లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ జాబ్స్ ఉన్నప్పుడు మనకి వచ్చే అవకాశాలు కొంత మోతాదు ఎక్కువనే ఉంటుందని చెప్పాలి. అండ్ అన్నెసెసరీ మెడికేషన్స్ అంటే ఇప్పుడు యాంటీబయాటిక్స్ కానీ, లేకపోతే పెయిన్ కిల్లర్స్ కానీ, యాంటాసిడ్స్ కానీ రెగ్యులర్గా వాడుతున్న వాళ్ళలో కూడా ఈ సమస్యలు అనేది గమనించడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఆడవాళ్ళలో తీసుకుంటే కనుక మనకి ప్రెగ్నెన్సీ ఇష్యూస్ అంటే యూజువల్గా ఈ 7th and 8th, 9th మంత్లో ఆబ్వియస్లీ కాన్స్టిపేషన్ అనేది చాలామంది ఉమెన్స్లో చూస్తూ ఉంటాం ప్రెగ్నెన్సీ టైంలో, 3rd ట్రైమెస్టర్లో. కాబట్టి ఆ టైంలో ఇంటర్ అబ్డామినల్ ప్రెషర్ కూడా పెరగటం, దానివల్ల ఈ రెక్టమ్ యానస్ మీద ప్రెషర్ పడడం వల్ల కూడా మనకి కాన్స్టిపేషన్ ఇంటర్న్గా పైల్స్ రావడం అనేది జరుగుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అంటే ఈ అంటే నార్మల్గా కన్సీవ్ అవుతున్నప్పుడు వచ్చిన కండిషన్స్లో పోస్ట్ డెలివరీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయండి. ఇది కాకుండా ఇంకా అదర్ రీజన్స్ కూడా ఉంటాయి. లైక్ చెప్పాను కదా, అంటే అసలు ఒబేసిటీ అంటే కూర్చొని అసలు శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా బరువు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. రైట్. సన్నీ నల్గొండ నుంచి కాల్ చేశారు. సన్నీ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మాకు ఇట్లా నేను స్టడీ చేస్తాను మేడం, ఇట్లా ప్రిపేర్ అయితే నేను. హలో మేడం. చెప్పండి. ఇట్లా మేము స్టడీ ప్రిపేర్ అవుతాం మేడం మేము. ఓకే. అయితే ఇట్లా కూర్చొని మీరు అప్పుడు బ్లడ్ వచ్చింది మేడం, ఇట్లా బ్లడ్ వచ్చింది. కాకపోతే ఇబ్బంది అనిపిస్తుంది మేడం, ఇట్లా వెళ్తే రాదనమాట అట్లా మేడం. చూడండి, అంటే మీరు చాలాసేపు సిట్టింగ్లో చదువుకుంటున్నా అంటున్నారు కాబట్టి ఒక గంట కూర్చుంటే ఒక 5-10 నిమిషాలు వేసి అలా నడుచుకుంటూ మళ్ళీ వచ్చి కూర్చొని చదివేలా చూసుకోవాలి. లేదు కంటిన్యూస్గా 2-3 అవర్స్ కూర్చోవాల్సి వస్తుంది అన్నప్పుడు కూడా ఒక మధ్యలో సిప్ ఆఫ్ వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. అండ్ మీరు కొంచెం డైటరీ హ్యాబిట్స్ అనేది మార్చాలి. అంటే ఫ్రీక్వెంట్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ అనేది పెంచుతూ ఉండాలి. దానిలో కూడా పీచు పదార్థం ఎక్కువగా ఉండేటట్టు, నాన్ వెజిటేరియన్ కానీ ఈజీగా డైజెస్ట్ కానీ ఫుడ్ చాలా వరకు తగ్గిస్తూ, ఈ సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు, జంక్ కావచ్చు, ప్రిజర్వ్ ఫుడ్ కావచ్చు, ప్యాకెట్ ఫుడ్ చాలా వరకు తగ్గించుకుంటే మంచిది. అట్ ద సేమ్ టైం కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అంటే చదివేటప్పుడు చదువుకున్నా కూడా ఒక 1 hour లేకపోతే ½ an hour అట్లీస్ట్ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే కూడా మనం తీసుకునే ఫుడ్ అనేది ప్రాపర్ అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్ జరిగి మోషన్ ఇష్యూ అనేది ఉండదు. సో దానివల్ల కూడా మీకు మోషన్లో బ్లీడింగ్ అవ్వడం కానీ, పెయిన్ అవ్వడం కానీ, అక్కడ స్కిన్ అనేది బయటికి రావడం కానీ ఇవన్నీ జరగవు. సో ఈ ప్రికాషనరీ మెజర్మెంట్స్ కంపల్సరీగా తీసుకుంటే మీరు ఎంతసేపు కూర్చొని చదివినా పెద్దగా ఈ అర్షమూలలు కానీ ఫిస్టులాస్ రాకుండా ఉంటాయి. ఓకే. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ అంటే ఈ లక్షణాలు ఎలా గుర్తించవచ్చు అంటారు? ఏది చాలా డేంజర్ అంటారు? అంటే పైల్స్లో ఏంటంటే బేసిక్గా అంటే యానల్ దగ్గర మనకి ఏ ఇష్యూ వచ్చినా ఫస్ట్ చాలా మందికి తెలిసేది అది ఫిస్టులా కావచ్చు పైల్స్ అనే అంటారు, ఫిషర్ కావచ్చు పైల్స్ అనే అంటారు, పైల్స్ అనే అనుకుంటారు. బట్ ద డిఫరెన్స్ విల్ బి దట్ డెఫినెట్గా. అంటే పైల్స్కి ఒక రకమైన లక్షణాలు ఉంటాయి, ఫిస్టులాకి ఇంకో రకమైన లక్షణాలు ఉంటాయి. కాకపోతే మూడు కూడా అంటే మోషన్ వెళ్ళే దగ్గర ఎక్కువగా మనకి సఫర్ చేస్తూ ఉంటాయి.
సో బేసికలీ అర్షమొలలు అనేది ఎలా గుర్తిస్తాము అంటే బేసిక్గా మనకి ఎప్పుడో ఒకసారి పెయిన్ పర్ రెక్టమ్ యానస్ రావటం, అది కూడా మోషన్ వెళ్తున్నప్పుడు కొంచెం పెయిన్ అనిపించడం, తర్వాత మోషన్ వెళ్ళిన తర్వాత పెద్దగా పెయిన్ అనేది ఏమి ఉండదు, ఒక 1-2 minutes ఉంటే ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ క్రానిక్ కండిషన్స్. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే బ్లీడింగ్ ఎప్పుడైనా పడే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ మన నాన్ వెజిటేరియన్ తీసుకుంటున్నప్పుడు కానీ, కొంచెం ఫుడ్ ఎక్కువగా బయట ఎక్కువ రోజులుగా తినాల్సి వచ్చినప్పుడు కానీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ, మోషన్ కొంచెం హార్డ్గా వచ్చినప్పుడు కానీ మనకి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దీనిలో పెయిన్ అనేది వెన్ కంపేర్ టు ద ఫిషర్తో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటుంది. అది కూడా ఎప్పుడో ఒకసారి చెప్పాను కదా, అంటే నాన్ వెజిటేరియన్ కానీ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. బ్లీడింగ్ అనేది కూడా లైక్ డ్రాప్గా కనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ అంటే కంటిన్యూస్గా హెవీ బ్లీడింగ్ ఉండడం అనేది బాగా అంటే గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే టోటల్గా అక్కడ స్కిన్ అంటే బ్లడ్ వెజల్స్ ఏవైతే వెయిన్స్ అనేది ఉబ్బిపోతాయో బాగా స్కిన్కి బయటకు వచ్చేసి మల్టిపుల్ లంప్స్గా వచ్చి ఆ ఏరియా మొత్తం క్లోజ్ చేసేస్తాయి. సో మోషన్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బాగా స్ట్రెయిన్ అవుతూ ఉంటాం, దానివల్ల అక్కడ టేర్ జరిగి మనకి బ్లీడింగ్ అనేది కనిపిస్తుంటుంది. అండ్ ఇన్ఎఫెక్చువల్ అర్జింగ్ ఫర్ ద స్టూల్, అంటే వెళ్తున్నా కూడా మళ్ళీ వెళ్ళాలి అంటే టోటల్గా ఎవాక్యుయేట్ అవ్వలేదు, అంటే ఒక పొద్దున ఒకసారి మధ్యాహ్నం రాత్రి ఇట్లా 3-4 times కూడా వెళ్ళాల్సి వస్తుంది. కంప్లీట్ ఎవాక్యుయేషన్ మార్నింగ్ అనేది అవ్వడం అనేది ఉండదు. అట్ ద సేమ్ టైం మోషన్ వచ్చినా కూడా వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, అంటే ఆ హోల్డ్ చేసుకునే కెపాసిటీ అనేది ఈ పైల్స్లో మనకి చాలా తక్కువగానే ఉంటుందండి. మరో కాలర్ రామకృష్ణ యానం నుంచి కాల్ చేశారు. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు చెప్పండి. ప్రాబ్లం నాకు మోషన్ వెళ్ళినప్పుడు బ్లడ్ వస్తుందండి. ఓకే. పొరలాగా బయటకు వచ్చండి, ఒక సైడ్ చిలకలా చిన్నది వచ్చింది, అది పగిలి బ్లడ్ ఎక్కువ వస్తుందండి. అది మోషన్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందండి 4 రోజుల నుంచి. అంటే ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ సమస్య అనేది? 4 రోజుల నుంచి అండి. 4 రోజుల నుంచి. సో 4 రోజుల నుంచే కాబట్టి, కానీ బ్లీడింగ్ అవ్వకూడదు. అంటే ఈ 4 నుంచి ఒక 1 week వరకు మీరు ఏ ఫుడ్ అనేది తీసుకుంటున్నారో అది కొంచెం మినిమైజ్ చేసుకుంటూ ఉండండి. కొంచెం ఎక్కువగా ఈ పీచు పదార్థం అంటే రెగ్యులర్గా గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ అనేది తీసుకుంటూ ఉండండి. పళ్ళల్లో కూడా ఎక్కువగా ఈ జామకాయ కానీ, లేకపోతే యాపిల్ కానీ, పోమగ్రానైట్ కానీ, ఆరెంజెస్ కానీ ఎక్కువగా తీసుకున్నా కూడా ఎక్కువగా పీచు అనేది అందుతుంది కాబట్టి మోషన్ ఫ్రీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ మీ BMIని బట్టి మీ ఏజ్కి తగ్గట్టుగా 3 liters అవసరమైతే 3 or 4 or 2.5 liters కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు అడాలసెంట్లో ఉన్నారంటే 35 above ఉన్నారంటే మినిమం 3 to 3.5 వాటర్ అనేది ఎర్లీ మార్నింగ్ అట్లీస్ట్ ఒక 1 to 2 glasses వామ్ వాటర్ ప్రిఫర్ చేయండి. అట్ ద సేమ్ టైం మనం తీసుకునే ఆహారంలో కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, అంటే ఇప్పుడు ఎక్కువగా మసాలా కానీ, స్పైసెస్ కానీ, ఆయిలీ స్టఫ్ కానీ, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ అలా కాకుండా కొంచెం 2-3 రోజుల వరకు కొంచెం బ్లాండ్గా పెరుగు అన్నం కానీ, లేకపోతే లైట్గా పప్పు అన్నం కానీ అలా మోడరేట్గా తీసుకుంటూ ఉండండి. అండ్ ఎక్కువగా కీరా అండ్ క్యారెట్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి. ఇవి చేస్తే ఆటోమేటిక్గా బ్లీడింగ్ అనేది తగ్గిపోతుంది. బట్ స్టిల్ ఒకవేళ అలానే ఉంది అంటే మాత్రం ప్రాపర్ కన్సల్టెంట్ని, ఈవెన్ హోమియోలో మీరు ఇనిషియల్గా వాడుకుంటే వితిన్ 1-2 monthsలోనే కంప్లీట్గా హీల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో అంటే మరీ లేట్గా ప్రొలాంగ్డ్గా మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందామని కాకుండా, ఇప్పుడు బ్లీడింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి స్కిన్ కూడా బయటకు వస్తుంది, మోషన్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకసారి కన్సల్ట్ అయితే మీకు ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది కూడా అందుబాటులో ఉంటుంది. ఈ పైల్స్ ఫిస్టులా ఫిషర్స్కి స్టేజెస్ ఏమైనా ఉంటాయి డాక్టర్ గారు? అంటే మీరు ఇప్పటివరకు చెప్తుంది ఏంటంటే ఫుడ్తో కొంచెం కంట్రోల్ ఉంటుంది అని, అంటే వచ్చిన వాళ్ళు ఫుడ్తో కంట్రోల్ చేసుకొని మెడిసిన్ వాడక్కర్లేదంటారా? అది ఇనీషియల్ స్టేజెస్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడే వాళ్ళకి మోషన్లో పెయిన్ రావడం కానీ, మోషన్ వెళ్తున్నప్పుడు తర్వాత వాళ్ళకి బ్లీడింగ్ అవ్వడం కానీ, లేకపోతే మంట కానీ ఉంది అంటే మాత్రం ఇనీషియల్గా వాళ్ళు ఆ ఎలిమెంట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలిమినేట్ చేసుకుంటే డెఫినెట్గా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ మేము కూడా చెప్తూ ఉంటాం, అంటే పైల్స్కి పెద్దగా ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో అంత అవసరం ఏమి ఉండదు. ఇన్ కేస్ అంటే ఆ పెయిన్ కానీ, బ్లీడింగ్ కానీ, మంట కానీ, ఇచ్చింగ్ కానీ, యానల్ ఇచ్చింగ్ కానీ కంటిన్యూస్గా ఉంటుంది, వీక్లీ 3-4 times ఉంటుంది, ఇబ్బంది పెడుతోంది, మోషన్ వెళ్ళిన తర్వాత కూడా పెయిన్ ఉంటుంది అంటే మాత్రం ఖచ్చితంగా డైట్ ఒక్కటి మాత్రమే కాదు, ప్రాపర్ ప్రికాషన్స్ అనేది తీసుకోవాలని చెప్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం మెడిసిన్స్ కూడా ఎలా అంటే అది వాళ్ళకున్న స్టేజ్ని బట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైల్స్ ఉంది, దీనిలో ఇంటర్నల్ పైల్స్ ఉంటుంది, ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటుంది, స్టేజ్ 1 to stage 4 ఉంటాయి. అంటే 1-2 పెద్దగా ఇష్యూ ఏం చేయదు. 1 ఏంటంటే బేసికల్లీ డైట్ మోడిఫై చేసుకుంటే సరిపోతుంది. సెకండ్ స్టేజ్ నుంచి మాత్రం ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. ఎందుకంటే అక్కడ మోషన్ వెళ్ళేటప్పుడు స్కిన్ బయటికి రావడం, తర్వాత దానికి అదే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది. బట్ వేరేస్ ఇన్ 3rd and 4th stage ఆఫ్ హెమరాయిడ్స్లో
మనకి స్కిన్ అనేది బయటకు అలానే ఉండిపోతుంది. ఈవెన్ కొన్నిసార్లు థర్డ్ స్టేజ్లో ఏంటంటే మనం ఫింగర్తో ప్రెస్ చేస్తే తప్పించి లోపలికి వెళ్ళినంత పెయిన్ అనేది కానీ ఆ లంప్ అలానే ఉండిపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడు ఏంటి, అది రెగ్యులర్గా అలానే ఉండటం వల్ల కాన్స్టిపేషన్ కానీ ఇంకా డయేరియా కానీ కండిషన్స్లో ఆ స్కిన్ లంప్ అనేది ఒకటి నుంచి మల్టిపుల్గా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా మల్టిపుల్ ఫామ్ అయ్యింది అంటే టోటల్గా ఆ ఏరియా మొత్తం క్లోజ్ అవుతుంది. కాబట్టి ఓవర్ స్ట్రెయిన్ చేయటము, మోషన్ వచ్చి షై స్టూల్స్ అంటాం, అంటే మోషన్ వచ్చినట్టుగానే ఉంటుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంటుంది, షీప్ డంగ్ కైండ్ ఆఫ్ స్టూల్ అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో కావచ్చు, సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎండ్ స్టేజ్లో ఖచ్చితంగా ప్రాపర్ మెడికేషన్ అనేది ఉంటేనే దీనికి పూర్తి నివారణ అనేది ఉంది. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్కి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్ గారు? సో హోమియో కేర్లో ఏంటంటే బేసికలీ వాళ్ళు వచ్చిన తర్వాత యూజువల్గా ఇప్పుడంటే చాలా వరకు అంటే సర్జరీ వద్దు అని చెప్పేసి హోమియో అయితే పర్మనెంట్గా తగ్గుతుంది అన్న తెలుసుకున్న వాళ్ళు చాలామంది పెరిగారనే చెప్పాలి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే బేసిక్గా డైరెక్ట్గా హోమియోకి ఇనీషియల్ స్టేజ్ నుంచి వస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ చాలా ఈజీ అయిపోతుంది. అంటే ఒక 2-3 months నుంచి సిమ్టమ్స్ ఉన్నాయి, అసలు ఏ మెడికేషన్ వాడలేదు, సర్జరీ అవ్వలేదు, ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నారు అన్న వాళ్ళకి ఏంటంటే డ్యూరేషన్ విల్ బీ వెరీ లెస్ అండ్ తొందరగా హీల్ అవుతుంది, రికరెన్సీ ఛాన్సెస్ విల్ బీ వెరీ లెస్. అదే మోడరేట్ స్టేజ్లో వస్తూ ఉంటారు, అంటే ఈ పెయిన్ కిల్లర్స్ వాడి తర్వాత కొన్నిసార్లు ప్రికాషనరీ మెజర్మెంట్స్తో పాటుగా ఈ బ్యాండింగ్ అని అంటే డిఫరెంట్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ చేసుకున్న తర్వాత మా దగ్గరికి మళ్ళీ రిపీట్ అయింది అన్న కేసెస్ వస్తూ ఉంటాయి. సో దానికి కూడా ట్రీట్మెంట్ అయితే ఉంటుంది, కానీ కొంత లాంగ్ ట్రీట్మెంట్ అంటే ప్రొలాంగ్ ట్రీట్మెంట్ కొంత తీసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్లో మనకి ఒక 3-4 months ఆఫ్ ట్రీట్మెంట్లో తగ్గిపోయేది కాదు, ఇది కొంత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ పూర్తిగా తగ్గే అవకాశము, మళ్ళీ రాకుండా ఉండే ఇది కూడా ఉంటుంది. అండ్ పోస్ట్ ట్రీట్మెంట్ కూడా మనం డైట్ ఏదైతే చెప్తామో అది కొంత ఫాలో అవుతే కనుక ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. అదే కమింగ్ టు ద ఫిస్టులాస్కి కూడా అంతే. ఫిస్టులా బేసిక్గా ఏంటంటే చాలా వరకు అది యానల్ ఓపెనింగ్ కాబట్టి కంప్లీట్గా హీల్ అవ్వాలంటే మనకి పైల్స్తో పోలిస్తే, ఫిషర్తో పోలిస్తే ఇది ఇంకొంచెం ట్రీట్మెంట్ పార్ట్ అనేది కొంత ప్రొలాంగ్గానే ఉంటుందని చెప్పాలి. బట్ ద గుడ్ థింగ్ ఏంటి అంటే హోమియో వాడిన తర్వాత ఫ్రమ్ ద బిగినింగ్ అంటే మనకి ఈవెన్ హోమియో కేర్లో మేము రెగ్యులర్గా ఇచ్చే పేషెంట్స్లో కూడా ఫస్ట్ ఫిస్టులా అనగానే యానల్ యాబ్సెస్ అనేది ఉంటుంది. అది కొన్ని రోజులు బాగా ఫిల్ అయిపోయి మళ్ళీ రప్చర్ అయ్యి విపరీతంగా బ్లీడింగ్ అవుతూ దాని నుంచి మ్యూకస్ డిశ్చార్జ్, పస్ డిశ్చార్జ్ ఉంటూ అక్కడ ఎప్పుడు తడితడిగా ఉంటుంది, కూర్చొని ఇవ్వదు. అండ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఇబ్బంది, ఎక్కువగా మాట్లాడాలన్నా ఇబ్బంది, ఆ ఇన్ఫెక్షన్ వల్ల బాడీ టెంపరేచర్ పెరగటం, పెయిన్ ఉండటం, బ్లీడింగ్ అవ్వటం, క్లాత్స్ కూడా స్టెయిన్ అవ్వడం, ఇవన్నీ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మనం వేసిన మెడిసిన్స్ తోటి వితిన్ 1 to 1.5 monthsలోనే సిమ్టమాటిక్గా రిలీఫ్ అనేది గమనిస్తూ ఉంటాం. లోపల నుంచి హీల్ అవ్వడం అనేది తర్వాత గమనిస్తూ ఉంటాం. సో ఫస్ట్ సిమ్టమ్స్ అనేది హీల్ అవుతాయి కాబట్టి పేషెంట్ అనే వాళ్ళు కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. సో అలా మెల్లమెల్లగా వాడుతూ కూడా మనకి ఇంటర్నల్గా ఏదైతే ఇష్యూ ఉందో ఆ యానల్ ఓపెనింగ్ ఏదైతే ఉందో అంటే ఈ యానల్ గ్లాండ్ నుంచి, ఇన్ఫెక్టెడ్ యానల్ గ్లాండ్ నుంచి మనకి యాప్సెస్ వరకు ఏదైతే ట్రాక్ ఓపెన్ ఉందో అది కంప్లీట్గా క్లోజ్ అయ్యి మళ్ళీ సర్జరీ వరకు వెళ్లకుండా మల్టిపుల్ ఫిస్టులాస్ అనేది ఫామ్ కాకుండా మనకి హోమియో కేర్ మెడిసిన్స్ అనేది హెల్ప్ చేస్తాయి. ఇంకొకటి ప్రికాషన్స్ కూడా చెప్తా, అంటే ప్రికాషన్స్ ఈజ్ నథింగ్ బట్ డైట్. మెడిసిన్ అనేది డెఫినెట్గా ఈవెన్ పైల్స్ కావచ్చు, ఫిషర్ కావచ్చు, ఫిస్టులా కావచ్చు జస్ట్ ఒక 70-80% మాత్రమే చేస్తుంది. అండ్ రిమైనింగ్ 20% విల్ బీ విత్ ద పేషెంట్స్ హ్యాండ్స్ అండి కంపల్సరీగా. అంటే ప్రికాషన్స్ లైక్ అంటే ఫుడ్ అనేది మేము ఏదో పెద్ద డైట్ ఏమి ఉండదు, రెగ్యులర్గా తీసుకునే ఫుడ్లో కొంచెం మార్పులు చేసుకోవటం, తర్వాత వాటర్ వాళ్ళ బిఎంఐకి ఎంత అవసరమో అంత తీసుకోవటం, అన్నెసెసరీ పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ వరకు వెళ్లకుండా ఉండటం, ఇవన్నీ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి 90-95% అనేది లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పేషెంట్కి కూడా కాన్స్టిట్యూషన్ లెవెల్లో ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి ఇంటర్నల్గా ఏమైనా చిన్న ఇష్యూస్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ మా దగ్గరికి పైల్స్తోనే వచ్చాడు, ఫిషర్తోనే వచ్చాడు, మధ్యలో వాళ్ళకి సైనస్ ఇష్యూస్ ఉన్నాయి, అలర్జీస్ ఉన్నాయి, ఇలాంటివి ఉన్నా కూడా డెఫినెట్గా అవి కూడా హీల్ అయ్యే అవకాశాలు అనేది మనకి ఈ మెడిసిన్స్తో ఉంటుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే ఈ మధ్య కాలంలో సర్జరీ వద్దు, అంటే సర్జరీ చేసుకున్న మళ్ళీ రికరెన్సీ ఛాన్సెస్ విల్ బీ మోర్ అన్న అవగాహన చాలా మందిలో వచ్చింది. కాబట్టి డైరెక్ట్గా హోమియో మెడిసిన్స్ వాడడం అనేది జరుగుతుంది. దానిలో బేసికల్లీ ఎక్కువ పేషెంట్స్ మనకి హోమియో కేర్ ఇంటర్నేషనల్కి వస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఈ పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులాస్ కానీ సర్జరీ లేకుండానే ఆల్మోస్ట్ హీల్ అయిన కేసెస్ చాలానే ఉన్నాయి. ఓకే, మీ దగ్గర వచ్చే కేసెస్ ఎప్పుడు ఏ స్టేజ్లో ఎక్కువగా వస్తుంటారు? ఆల్రెడీ సర్జరీ చేసుకున్న వాళ్ళు కూడా వస్తుంటారా?
డెఫినెట్గా అదే చెప్పాను కదా, అంటే ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్ నుంచి ఫైనల్ స్టేజ్ వరకు కూడా వస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి హోమియో మీద ఉన్న నమ్మకం బట్టి కూడా ఉంటుంది. కొంతమందికి ఏంటి, ఆల్రెడీ ఇంతకుముందు ఏదో ఇష్యూకి వాడి ఉంటారు, అది పూర్తిగా తగ్గిపోయి ఉంటుంది, సరే అనవసరంగా ఎందుకు మళ్ళీ మళ్ళీ రికరెన్సీస్ వస్తూ ఉంటాయి, వేరే ప్రొసీజర్స్కి వెళ్తాయి అని చెప్పేసి డైరెక్ట్గా స్టార్ట్ అయిన 1-2 మంత్స్లోనే అప్రోచ్ అయిన కేసెస్ ఉంటాయి. పోస్ట్ హెమరాయిడెక్టమీ, ఫిస్టులెక్టమీ, ఫిషరెక్టమీ అయిన తర్వాత మా దగ్గరికి వచ్చి కాంప్లికేట్ స్టేజ్ ఉన్న కేసెస్ ఉంటాయి. తర్వాత ఏ ట్రీట్మెంట్ అనేది తీసుకోకుండా బాగా కాంప్లికేట్ స్టేజ్కి వెళ్ళిపోయి మల్టిపుల్ ఫిషర్స్, మల్టిపుల్ ఫిస్టులాస్, హెమరాయిడ్స్ ఎక్స్టర్నల్గా కంప్లీట్గా 3-4 లమ్స్ ఉన్నవి కూడా వస్తూ ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ని బట్టి, అంటే వాళ్ళు బయట ఏ మెడికేషన్ వాడినా కూడా మళ్ళీ మేము మొత్తం పూర్తిగా కేసు తీసుకొని వాళ్ళకి ఎందువల్ల వచ్చింది, ఏం చేస్తే ఎక్కువ అవుతుంది, ఎందుకు తగ్గట్లేదు అనే పాయింట్స్ మీదనే బేస్డ్ ఆన్ అయ్యి మనం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే, అండ్ అట్ ద సేమ్ టైం డైట్ కూడా చెప్తాం. అఫ్కోర్స్ అన్ని సిస్టమ్స్లో డైట్ చెప్తారు, బట్ ద థింగ్ ఇస్ ఇందులో కొంచెం అంటే ప్రాపర్ డైట్ అనేది ఉంటుంది. సో ఆ డైట్ ఫాలో అవుతూ మెడిసిన్స్ కనుక వాడుకుంటే ఖచ్చితంగా ఏ స్టేజ్లో వచ్చినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4th స్టేజ్ ఉంది, మల్టిపుల్ లమ్స్ ఉన్నాయి, ఒక 7-8 లమ్స్ ఉన్నాయంటే వీ కాంట్ డూ ఎనీథింగ్. అది మేమే కాదు, ఏ సిస్టమ్ కూడా ఏం చేయలేదు. ఇంత బ్యాండింగ్ చేసినా కూడా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా 3-4 లమ్స్ ఉన్నాయి, బ్లీడింగ్ అవుతుంది, పెయిన్ వస్తుంది, మంట వస్తుంది, ఇన్ఎఫెక్చువల్ అర్జింగ్ ఉంది, ఫీకల్ ఇన్కాంటినెన్సీ ఉంది, బాగా ఇబ్బంది పెడుతుంది, చీము కారుతుంది, యానల్ యాబ్సెస్, పెరియానల్ యాబ్సెస్ ఎక్కువగా అవుతున్నాయి, 1 నుంచి మల్టిపుల్ అవుతున్నాయి, ఇలాంటి ఏ కండిషన్స్లోనైనా కూడా ఈవెన్ 1st, 2nd, 3rd స్టేజెస్ అండ్ 4th స్టేజెస్ ఆఫ్ ఇంటర్నల్ పైల్స్ కావచ్చు, ఎక్స్టర్నల్ పైల్స్ కావచ్చు, ఏదైనా కూడా విల్ హ్యావ్ ద ప్రాపర్ ట్రీట్మెంట్స్ అండి. ఓకే, ఇంటర్నల్ లమ్స్ అని ఎక్స్టర్నల్ అని చెప్పేసి అంటున్నారు, ఎలా ఉంటుంది అంటే వాటికి సిమ్టమ్స్ ఏవైనా డిఫరెంట్గా ఉంటాయా? ఇంటర్నల్ ఏంటంటే మనకి స్కిన్ అనేది బయటికి కనిపించదు, అంటే ఆ లంప్ ఏదైతే ఉందో అది కనిపించదు. మోషన్ వెళ్ళినప్పుడు జస్ట్ ఫస్ట్లో ఏంటంటే అసలు అది కూడా రాదు, సెకండ్లో ఏంటంటే ఏదో చిన్న స్కిన్ లాగా, స్కిన్ ట్యాగ్ లాగా మనకి బయటకు వచ్చి, అది కూడా హార్డ్ మోషన్ ఉన్నప్పుడు బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ అ ఇంటర్నల్ పైల్. ఇంటర్నల్ పైల్లో సిమ్టమ్స్ ఉండవా అంటే ఉంటాయి ఖచ్చితంగా. దీనిలో కూడా ఏంటంటే మనకి మోషన్ అనేది హార్డ్గా రావటం, మోషన్ హార్డ్గా వచ్చినప్పుడు బాగా ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు అక్కడ స్కిన్ రప్చర్ అయ్యి బ్లీడింగ్ అవ్వటము, అట్ ద సేమ్ టైం మనకి అక్కడ విపరీతమైన మంటతో పాటుగా మనకి పెయిన్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం యానల్ ఇచ్చింగ్ కూడా ఉంటుంది. అది కూడా ఎక్కువగా ఈ కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతున్నప్పుడు మనకి ఈ 4 రకాలైన సిమ్టమ్స్ అనేది ఉంటాయి. బట్ ఏంటి అంటే ప్రాపర్గా దీనికి అది ఇంటర్నలా ఎక్స్టర్నలా అని ముందుగానే ఒక అవగాహనలోకి వస్తే కనుక దీన్ని ఏంటంటే మళ్ళీ రాకుండా కూడా పూర్తిగా నివారించే అవకాశాలు ఉంటాయి. ఇంటర్నల్ పైల్ వెన్ కంపేర్ టు దన్ ఎక్స్టర్నల్ పైల్స్కి అంటే ఇంటర్నల్ పైల్ తొందరగా తగ్గే అవకాశాలు ఉంటాయి. బట్ వేరాజ్ దెన్ ఎక్స్టర్నల్ పైల్కి బాగా స్కిన్ బయటికి వచ్చేస్తూ ఉంటుంది, స్కిన్ ట్యాగ్స్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి అది ట్రీట్మెంట్ పార్ట్ కూడా కొంత అంటే ఎక్కువ రోజులుగా ఉండే అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం మళ్ళీ రాకుండా కూడా మెడిసిన్స్ వేయడం జరుగుతుంది. ఓకే, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు మీ దగ్గరికి? అంటే ఇప్పట్లో ఏంటంటే ఒకప్పుడు ఇది మనకి లేట్స్ ఆఫ్ 40sలోనో 50sలోనో ఏజ్ పెరిగిన వాళ్ళలో కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఆబ్వియస్గా ఉంటాయి, డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి, కాబట్టి అప్పుడు బాగా కనిపించారు. ఇప్పుడు బేసికల్లీ ఈవెన్ 25 నుంచి 20s నుంచి కూడా మనకి పైల్స్, ఫిస్టులాస్ వస్తున్నాయి. ఫిస్టులాస్ ఏంటంటే ఎక్కువగా అయితే హోమియో కేర్కి మనకి 40+లో ఉన్న వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉన్నారు. బట్ పైల్స్ అండ్ ఫిషర్ అనేది ఈవెన్ 20s దాటిన వాళ్ళ నుంచి 60, 70, 80 ఇయర్స్ వరకు కూడా వస్తూ ఉంటారు. ఇలా కాకుండా అసలు పైల్స్ ఉండవు, ఫిషర్ ఉండదు, ఫిస్టులా ఉండదు, ఓన్లీ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం మాత్రమే ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్గా లాక్సేటివ్స్ వాడతారు, అయినా కూడా మోషన్ సరిగా రాదు అన్న కేసెస్ కూడా రెగ్యులర్ క్లినిక్స్లో చాలా వస్తూ ఉంటాయండి. ఓకే, అంటే మీరు వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక ఎన్నాళ్ళకు వాళ్ళు డోస్ తీసుకోవాల్సి ఉంటుంది, లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి ఉంటుంది అంటారా, లేకపోతే మధ్యలో ఆపేయచ్చా, ఎలా ఉంటుంది? అయ్యో, లైఫ్ లాంగ్ అనేది ఏముండదు. హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఎప్పటికీ తీసుకోవాలనేది అలా ఏముండదు. ఇంకా అంటే అదర్ సిస్టమ్స్తో పోలిస్తే ఇంక ఇది మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, రికరెన్సీ ఛాన్సెస్ విల్ బీ లెస్, అండ్ టోటల్ ఇమ్యూన్ సిస్టమ్ లెవెల్ నుంచి వేస్తాం, ఇంటర్నల్గా హీల్ అవుతుంది, అండ్ పెయిన్లెస్ ప్రొసీజర్. డెఫినెట్గా వాళ్ళు చేసుకున్న రెగ్యులర్ యాక్టివిటీస్, రెగ్యులర్ జాబ్స్ చేసుకోవచ్చు, బెడ్ రెస్ట్ అనేది అవసరం ఉండదు. కాబట్టి ఇట్స్ నాట్ లైక్ వెరీ కైండ్ ఆఫ్ స్మూత్ మెడిసిన్స్ అండ్ క్రూడ్ ఫార్మాట్లో ఇస్తాం, కాబట్టి పెద్దగా పేషెంట్కి కూడా ఇంటర్నల్గా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉండదు. మీరు ఇందాక చెప్తూ అన్నారు కాన్స్టిట్యూషనల్ లెవెల్ ట్రీట్మెంట్ ఇస్తామని, ఏంటిది?
కాన్స్టిట్యూషన్ ఇది నథింగ్ బట్ పేషెంట్ యొక్క కండిషన్ అనమాట. అంటే వాళ్ళు ఎలా కనబడుతున్నారు, ఫిజికల్గా ఎలా అపియరెన్స్ ఉంది, అంటే ఇంటర్నల్గా ఎలా ఉంది, వాళ్ళ మెంటల్ సిమ్టమ్స్ ఏంటి, వాళ్ళ టోటల్గా మెడికల్ హిస్టరీ తీసుకొని ఒక ఫార్ములేటెడ్ అంటే ఫార్ములాని బేస్ చేసుకొని మేము హోమియోకేర్లో మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ మెడిసిన్స్ ఆ ఫార్ములేటెడ్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్ రేట్ ఉందని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఒక పేషెంట్ తగ్గిన తర్వాత హోమియోకేర్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే బేసికలీ ఒక పేషెంట్కి తగ్గిన తర్వాత వాళ్ళ నుంచే 2-3 పేషెంట్స్, 4-5 పేషెంట్స్ రావడం జరుగుతుంది. సో అంతా ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది మేము ఇచ్చే కాన్స్టిట్యూషన్ ఫార్ములేటెడ్ మెడిసిన్స్ ద్వారా జరుగుతుందని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం బేసికలీ అంటే ఫస్ట్ మంత్ నుంచి మనకి ఎంతో కొంత రిలీఫ్ అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని మొండి కేసెస్ ఉంటాయి, ఒక 5-10% ఆఫ్ ద కేసెస్ విచ్ వీ కాంట్ డూ ఎనీథింగ్, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కూడా సిమ్టమాటిక్గా మనకి మొదటి నెల నుంచే బాగుంటుంది కాబట్టి, అండ్ అట్ ద సేమ్ టైం దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అని చాలా మందికి తెలుసు కాబట్టి హోమియో ఇస్ ద బెస్ట్ చాయిస్ అనే చెప్పాలి. దట్టు హోమియోకి వెళ్ళి ఇచ్చి కాన్స్టిట్యూషనల్ ఫార్ములేటెడ్ బేస్డ్ మెడిసిన్ ఏదైతే ఇస్తున్నామో దానివల్ల ఏవైతే క్యూర్స్ ఎక్కువగా జరుగుతున్నాయో ఖచ్చితంగా ప్రతి పేషెంట్ అప్రోచ్ అయితే చాలా వరకు బెటర్మెంట్ ఉంటుంది. ఓకే, పైల్స్ ఫిస్టులా ఫిషెస్లో నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందంటారు? ఇప్పుడు పైల్స్ కానీ ఫిషియోఫిస్టులాస్ ఏంటంటే బేసికల్లీ ఒకవేళ ఇఫ్ నెగ్లెక్టెడ్ ఒక సింగిల్ పైల్ నుంచి మల్టిపుల్ పైల్ రావటం కానీ మల్టిపుల్ ఫిస్టులాస్ రావడం జరుగుతుంటుంది. ఫిస్టులాస్ ఎక్కడన్నా ఫామ్ అవ్వచ్చు, నాట్ ఓన్లీ ఇన్ ద నానల్ ఏరియాస్ ఆర్ మోషన్ వెళ్ళే దగ్గర మాత్రమే కాకుండా ఆల్ ఓవర్ ద బాడీ హెడ్ టు టో ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు కాబట్టి ఎక్కడైనా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ పైల్స్ కూడా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్స్ ఆల్రెడీ ఇన్ దన్ ఎక్స్టర్నల్ దిస్ థింగ్, డెఫినెట్గా ట్యాగ్స్ అనేది బాగా మల్టిపుల్ నెంబర్కి రావటం అనేది గమనిస్తూ ఉంటాం. అండ్ పైల్స్ ఒకవేళ బాగా కొన్ని రోజులుగా ఎక్కువ రోజు సఫర్ అవుతున్నారు, సో ఇట్ మై టర్న్ అవుట్ ఇన్ ద ఫిషర్ ఆల్సో, ఎందుకంటే కాన్స్టిపేషన్ విల్ బి ద మ్యాటర్స్ కాబట్టి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. పైల్స్ ఫిస్టులా ఫిషెస్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.